టెస్ట్ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టీమిండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 20 ఏళ్ల కెరీర్ కు గుడ్ బై చెప్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్ లో అడుగుపెట్టిన ప్రతిసారి తాను సాయశక్తిలా ఆడేందుకు ప్రయత్నించానని, అవకాశాలు కల్పించిన బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ జట్లు, ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు తెలిపారు. 2005లో దేశీయ క్రికెట్లో తన తొలి మ్యాచ్ ఆడిన పుజారా 2025 ఫిబ్రవరిలో గుజరాత్ లో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో తన చివరి మ్యాచ్ ఆడారు. అక్టోబర్లో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సీజన్లో పాల్గొనడానికి చతేశ్వర్ పుజారా ఆసక్తిని కనబరిచాడు. ఇంతలోనే రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు పుజారా ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనేది మాత్రం తెలియలేదు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇంత సడన్ డెసిషన్ కి రీజన్ ఏంటండి? మెయిన్ ఇది సడన్ డెసిషన్ అని నేను అనుకోను. ఎందుకంటే పుజారా ఇండియన్ టీమ్ లో ఆడి ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 years అవుతుంది. 2 years నుంచి అతను ఇండియన్ టీమ్ లో అతను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు. అతను తప్పేం లేదు. యాక్చువల్ గా అతను ఇండియన్ టీమ్ లో ఆడిన ప్రతిసారి కూడా టీమ్ కి కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే అతను ప్యూర్ టెస్ట్ ప్లేయర్ గా టెస్ట్ మ్యాచ్లు మాత్రం నమ్ముకుని ఉండే ఆటగాళ్ళు చాలా తక్కువ మంది. దాంట్లో పుజారా నెంబర్ 1 ప్లేయర్. అతను ఇక్కడే చాలా తక్కువ మంది ఉన్నారు. కేవలం ఐపీఎల్ ఆడకుండా, వైట్ బాల్ క్రికెట్ ఆడకుండా టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడే ప్లేయర్స్. అలాంటి ప్లేయర్ మన ఇండియన్ టీమ్ కి ఎన్నో ఇంపార్టెంట్ విన్స్ అందించాడు, ఎంతో సేవలు అందించాడు. అతను 103 టెస్ట్ మ్యాచ్ల్లో చేసినవి 7,000 రన్స్ అయినా 16,000 డెలివరీస్ పైగా ఫేస్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలి, ఎంత పేషెంట్ గా ఆడాలి అనేది అతని నుంచి చూసి నేర్చుకోవాలి. కానీ ఎందుకనో ఇండియన్ టీం గత కొద్ది కాలంగా అతన్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి వెళ్ళింది. తాజాగా ఏమైందంటే ఎప్పుడైతే మనం ఈవెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళని కూడా వాళ్ళు కూడా రిటైర్ అయిపోయారు. ఇండియా ఇప్పుడు కేవలం యంగ్స్టర్స్ తోనే టెస్ట్ మ్యాచ్ లో కూడా వెళ్ళాలని ఒక థింకింగ్ తో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ తనకి పిలుపు వచ్చే అవకాశం లేదనే విషయం అతను క్లియర్ గా అర్థమైంది. పైగా అతను కామెంటేటర్ గా కూడా బాగానే షైన్ అవుతున్నాడు. సో ఇది రైట్ టైం అని చెప్పి అతను రిటైర్మెంట్ గా అనుకున్నాడు. బహుశా నేను కూడా ఏంటంటే అతను ఇంకా కొనసాగి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతుంటే యంగ్ క్రికెటర్స్ కి అతను అడ్డుగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి అవకాశాలు రావాలంటే అలాంటి సీనియర్స్ తప్పుకోవాలి. సో ఐ థింక్ కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకున్నాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు.